సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. పూర్వం జరిగిన సభలో మనం జాబాలి యొక్క వాదం విన్నాం. ఆయన లివ్ ఇన్ ద ప్రజెంట్, నిన్న మరల రాదు, రేపు మనది కాదు, నేడే సుఖం అన్నాడు ఆయన. ఈ వాదనకి శ్రీరామచంద్రమూర్తి చెబుతున్న కౌంటరు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనం ఈ భూమి మీదకి వచ్చాక ప్రతిసారి భగవంతుణ్ణి మన ఆలోచనలతో, మనకున్న అనుభవాలతో కట్టిపడేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. భగవంతుడు కేవలం మనకి అనిపించింది, మనకి కనిపించింది అనే ఒక చిన్న ఆ పెరిమీటర్కి కట్టుబడి ఉన్నాడా అన్న ఆలోచన చాలా తక్కువ సార్లు మనకు వస్తుంది. సత్యం పరం ధీమహి అంటుంది ఉపనిషత్తు. మనం మామూలుగా ఆలోచిస్తే మనకంటే పైన ఒకడు ఉంటాడు, ఆయన పైన ఇంకొకడు ఉంటాడు, ఆ తర్వాత అందరికంటే పైన ఇంకొకడు ఉంటాడు. ఆ పాయింట్ నుంచి జడ్జి చేస్తే ఎన్ని విషయాలని వాళ్ళు చూసుకున్న తర్వాత మన దగ్గరికి వస్తుంది సబ్జెక్ట్ అన్నది ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో మనం కేవలం మన పరిధిలోనే ఆలోచిస్తాం. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ విశాలమైన విశ్వం, ఇదంతా మన ముందర ఉన్నది, ఇప్పుడు ఉన్నది కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది మనకి? మన తర్వాత ఉంటుంది. కాల ప్రవాహం అది, కాలచక్రం అది. ఏవి పర్మనెంట్గా ఉంటాయి, ఏవి ట్రాన్సిటరీగా ఉంటాయి అనేది అడుగడుగున బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సత్యము, ధర్మము అనేవి పర్మనెంటు, మిగతా అంతా ట్రాన్సిటరీ అన్నది సత్యం. నైమిత్తికమైన విషయాల్లోకి మనకి జీవితంలో ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు, ఒక సమస్య వచ్చింది, దానికి సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు భగవంతుణ్ణి తలుచుకోవడం వేరు. వీటన్నిటినీ అధిగమించిన తరువాత సత్యం అనేది ఏమిటి, అది పరమాత్మతత్వం అని తెలుసుకోవడం వేరు. దీంట్లో భక్తి మార్గం, ఒక మొక్కుకున్నారు, ఎవరో ఏదో చిన్న మొక్కు ఉంది, ఫలానా జరిగితే ఫలానా కొబ్బరికాయ కొడతాను అన్నది. అందులో కూడా భక్తి ఉన్నది కదా అని అడగచ్చు, కరెక్టే. భగవంతుడు ఆయన దయామయుడు కాబట్టి ఆ విధంగా ఆయన మీకు దగ్గరకు వచ్చే, మీరు ఆయన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంత మటుకే. తద్వారా ఇదే పరమార్థం అనుకోవడం పొరపాటు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ సర్గ, 109వ సర్గ ఇది. ప్రకృతికి సంబంధించిన విషయాల్లోకి తర్జన భర్జనలు అన్నీ చేసి చెప్పేసి, దశరథుడు వెళ్ళిపోయాడు, ఆయన భరతుడు వచ్చాడు కాబట్టి నువ్వు వచ్చి రాజ్యం చేసుకోవడంలో తప్పు లేదు అని చెబుతూ, అప్పటికే కొంత దూరం వెళ్ళి చిత్రకూటంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యకి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది, మనం చూసాం. కానీ ఆయన, ఆ మహానుభావుడు, ఇటువంటి వాటికి చిక్కడు అన్నది వాస్తవం. ఇది సారాంశం ఇందులో ఉన్నది. శ్రీరామచంద్రుడు ఏం చెప్తున్నాడంటే, జాబాలేస్తు వచశ్రుత్వా రామ సత్యాత్మనాం వరః
ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చావిపన్నయా భవాన్ మే ప్రియకామార్థం వచనం యదిహోక్తవాన్ అకార్యం కార్యసంకాశం అపథ్యం పథ్య సంహితం. స్వబుద్ధ్యా చా విపన్నయ, సత్యపరాక్రముడైన శ్రీరాముడు జావాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రముల ప్రమాణ బుద్ధితో ఇలా అన్నాడు: ఓ విప్రోత్తమ, నన్ను సంతోషపెట్టుటకై నీవు కొన్ని మాటలను పలికావు. అవి కర్తవ్యములుగా కనిపించుచున్నను వాస్తవముగా చేయదగనివి, హితకరములుగా భాషించుచున్నను నిజంగా అవి అనర్థదాయకములే. ప్రాక్టికల్గా ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. కనిపిస్తున్నది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది, అవి కాదది. అంటే యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఆర్డర్ టు గో డీపర్ ఇన్ టు దట్. ఓకే అండి, అంత పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్టెండ్ చేయకుండా ఇది కరెక్ట్ అనిపించింది కాబట్టి చేసుకునే వెళ్ళిపోతున్నాను, దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి అని మీరు అడగచ్చు. అందరికీ కలుగుతుంది ఈ సందేహం. ఆపద్ధర్మం ఇవాళకి ఇది చాలు, అతంగసగ తర్వాత అవన్నీ తర్వాత చూద్దాం, రిటైర్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత. ఇవాళ స్వీట్లు మానేస్తాం, రేపు సాల్ట్ కూడా మానేస్తాము. ఇక ఏమీ తోచగా వైరాగ్యం వస్తుంది, అప్పుడు కాషాయం కడదాం, అప్పుడు సత్యము ధర్మం గురించి ఆలోచిద్దాం, అప్పుడు భగవంతుడు తనంతట తానే వస్తాడు కదా అన్న ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. ఇఫ్ యూ కెనాట్ గెట్ బ్యాక్ ఎట్ యువర్ ఎనిమీ ఫర్గివ్ హిమ్ అన్నారు. అంటే ఇంకేమి చేయలేని పరిస్థితులను దాన్ని త్యజించడంలో ఏమిటి అర్థం? లెట్ us come back to that subject. ఈ షార్ట్ టర్మ్ గెయిన్ ఈరోజు తీసుకుంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, లెట్ us go, గోడ దూకుదాం. ఏమవుతుంది? అందరూ దూకుతున్నారు. నో, చాలా క్లియర్గా చెప్తున్నాడు. హితకరములుగా భాషించుచున్నను నిజంగా అవి అనర్థదాయకములే. పిట్ ఫాల్స్ అవన్నీ. ఒక చోట దొరికిపోయావు, లేవడం చాలా కష్టం. गिर के संभलना बहुत मुश्किल होता है. अपना घर फिर अपना घर है, आओ ఏదో పాట ఉంది, अब लौट के चले नहीं जिस देश में गंगा बहती है. నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత మానం న లభతే సత్సు భిన్న చారిత్ర దర్శన కులీన మకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం అనార్యస్వార్య సంకాశ శౌచాత్ దీనస్తథా శుచి లక్షణ్యవద లక్షణ్యో దుశీలశీలవానివ అధర్మం ధర్మవేషేణ యదీమం లోకసంకరం అవిపత్స్య శుభం హిత్వా క్రియా విధివర్జితం కశ్చేతయాన పురుష కార్యాకార్య విచక్షణ బహుమన్స్యతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణం కశ్చ దాస్యామ్యహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయాం అనయా వర్తమానో హి వృత్త్యా హీన ప్రతిజ్ఞయా కామవృత్తస్వయం లోకకృష్ణ సముపవర్తతే యద్వృత్తా సంతి రాజానత్తద్వృత్తా సంతి హి ప్రజా. ధర్మమును వేద మర్యాదలను త్యజించిన వాడు పాపకార్యముల యందే ప్రవృత్తుడగును. అతని ఆచారములు ఆలోచనలు వేదశాస్త్రములకు విరుద్ధములుగా ఉండును. కావున సత్పురుషులు ఎవరును అతనిని గౌరవింపరు. ఒక క్రూషియల్ క్వశ్చన్, ఈరోజు ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఇది. నాలో ఆనెస్టీ ఉండాలంటే, భగవంతుడు నేను దగ్గరగా ఉండాలి అంటే ఈ సదాచారం అవసరమా? అవి లేకుండా కూడా నేను హాయిగా ఉండొచ్చు కదా, నేనేం తప్పు చేయకుండా ఉంటే తప్పు లేదు కదా. నేను తల్లిదండ్రుల్ని, గురువుని, అతిథుల్ని, అలాగే మహాపురుషుల్ని గౌరవించలేని పరిస్థితిలో కూడా ఉంటాను. ఎందుకంటే నాకు అవసరమా అన్న ఆలోచన కూడా కలుగుతుంది. వాళ్ళందరూ ఆచరించినవన్నీ నేను ఆచరించవలసిన అవసరం ఉన్నదా? నేను నా అంతటా నేను ఆనెస్ట్గా ఉంటే చాలు కదా. ఎస్ ఆర్ నో? ఇవాళ ఉన్న జనరేషన్కి వచ్చే క్వశ్చన్ అదే ఎక్కువగా. అది చాలదు.
నువ్వు సదాచార సంపన్నుడివై ఉండాలి అంటే నువ్వు కొద్దిగా వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎందుకు అలా చేశారు అని శోధించి దాని సారాన్ని గ్రహించి మనసులో నాటుకోవాలి. టెంప్టేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఎంటర్స్ a room, the door of which has been deliberately left open. తలుపు తెరిచిపెట్టి ఉంచారు, అందులోకి అది దూరిపోతుంది, నీకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇది మెటీరియల్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి మనం అవసరాలు తీర్చుకునేందుకు మెటీరియల్ కంఫర్ట్స్లోంచే మనం వెళ్తాం కాబట్టి తప్పుదారిని వెళ్ళిపోవడం ఎంత తేలికో సరైన దారిలోకి రావడం అంత కష్టం. నువ్వు సరైన దారిలో ఉన్నావు అంటే మంచిదే, తప్పు లేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి అంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. అదే సదాచారం, అదే స్వాధ్యాయం, అదే వేదం, అదే విజ్ఞానం. ది లాస్ విచ్ మే అక్రూ టు యూ బై నాట్ ఫాలోయింగ్ దట్ is unimaginable and cannot be concretized at the time of discussion because it doesn't appear to you as logical, but it is true. మీ సెన్సరీ పర్సెప్షన్కి ఎన్ని అందుతున్నాయి, ఎన్ని అందట్లేదు అని ఆలోచిస్తే అందనివే ఎక్కువ ఉన్నాయి. ఆ ఒక్క పర్సెప్షన్ చాలు. మనుష్యుడు ఉత్తమ వంశమును జన్మించినవాడా, హీన వంశమును పుట్టినవాడా, అతడు వీరుడా, అట్లు నటించువాడా, పవిత్రుడా, అపవిత్రుడా అనే విషయంలో అతని ప్రవర్తనయే తెలుపుతూ ఉంటుంది. ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. నీవు తెలిపిన ఆచార వ్యవహారములు గలవాడు శ్రేష్ఠుడుగా కనిపించినను అతడు అనార్యుడే. పైకి పవిత్రుడుగా కనపడుచున్నను అపవిత్రుడే. ఉత్తమ లక్షణములు కలవాని వలె భాసిల్లుచున్నను అవలక్షణములు గలవాడే. సచ్చీలుడుగా గోచరించుచున్నను దుశ్శీలుడే. నీవు తెలిపిన ఈ ఉపదేశం ధర్మవేషమును దాల్చిన అధర్మం, ఇది వర్ణ సాంకర్యమునకు దారి తీయును, నేను దీనిని స్వీకరించను అన్నాడు. వేదోక్తములైన శుభకర్మలను అనుష్ఠింపక ధర్మ విరుద్ధములైన కార్యములను ఆచరించినచో కర్తవ్యమును అకర్తవ్యమును బాగుగా ఎరిగిన బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడునూ నన్ను శ్రేష్ఠునిగా గౌరవింపడు. చాలా ప్రధానమైన విషయం. అంటే వేదోక్తంగా ఉన్నదాన్ని నేను అనుష్ఠించకపోతే అది తెలిసినవాడు నన్ను గౌరవిస్తాడా? రాజా సత్యంచ ధర్మంచ రాజా కులోతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం అన్నాడు. అటువంటి రాజుని ప్రజలు గౌరవిస్తారు. కానీ ఎప్పుడైతే రాజుకు తెలిసిన విషయాలన్నీ కూడా ధర్మపరమైనవన్నీ వాళ్ళకి తెలుసు, ప్రజలకి, కానీ రాజు ధర్మబద్ధంగా లేడు అన్నప్పుడు ఈ తెలిసి ఉన్న ప్రజలు రాజుని గౌరవిస్తారా? వెరీ సింపుల్ లాజిక్ అది. స్వయంగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నీవు చెప్పిన ప్రకారం ప్రవర్తించినచో సత్ప్రవర్తనను గూర్చి ఎవరికైనా నేను ఎలా ఉపదేశిస్తాను? ఏ విధంగా స్వర్గమును పొందగలను? నేనే ప్రతిజ్ఞ చేశాను దశరథ మహారాజు గారి దగ్గర వెళుతున్నానని, నేనే ఉల్లంఘిస్తే. ఇయన్ బాథమ్, a very popular cricketer, all of you must be knowing. At one point of time, single-handedly, he used to win matches for England. Even after following on, there was one match where he just won the match for England. And కొద్దిగా డ్రగ్స్లోకి వెళ్ళాడు ఓ టైంలో. ఆయన వెళ్ళినప్పుడు he was convicted and he was produced in front of the jury. జడ్జి ఏమన్నాడంటే, మిస్టర్ ఇయన్ బాథమ్, ఐఎమ్ ఫార్చునేట్ టు సీ యూ హియర్ బికాస్ ఐఎమ్ యువర్ ఫ్యాన్. నౌ ద లా హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్, but I have
వన్ అడ్వైస్ ఫర్ యూ అన్నాడు. అదేంటి అంటే చాలా బాగా చెప్పాడు. ఇయన్ బాథమ్ అనే వ్యక్తి కేవలం ఏదో ఒక ఇండివిజువల్ కాడు, ఈజ్ అన్ ఐడల్. హీ హాజ్ ఎ హ్యూజ్ ఫాలోయింగ్. నేను పెద్దవాడిని అయినప్పటికీ కూడా వయసులో కుర్రవాళ్ళందరూ, మా పిల్లల ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ ఫాలోవర్సే. నీలాగా మాట్లాడాలని, నీలాగా నడవాలని, నీలాగా బౌలింగ్ వేయాలని, బ్యాటింగ్ చేయాలని ఇమిటేట్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. నువ్వు కనుక డ్రగ్స్ తీసుకున్నావు ఇలాగా అని గనక వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఏ విధంగా నీ గురించి అనుకోవాలి. సో బై క్రియేటింగ్ దిస్ ఇష్యూ, నీకు తెలుసో తెలియకో యు ఆర్ క్రియేటింగ్ అ బిగ్ హ్యూజ్ లయబిలిటీ ఫర్ ద సొసైటీ. ఆల్ ఆఫ్ దెమ్ మే టర్న్ డ్రగ్ అడిక్ట్స్. ఇప్పుడు చెప్పండి, సదాచారం అనేది స్థాయి పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవ్వాలా, తక్కువ అవ్వాలా? మీకు ఇంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు అంటే మీరు అసలు ఎలా ఉండాలి? అదన్నమాట రోల్ మోడల్. నా గురించి ఏమనుకోవాలి జనాలు, అది అడిగాడు శ్రీరాముడు. అంచేత నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకొనినచో నేను ధర్మమును తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడును అవుతును. అప్పుడు నన్ను చూచి ఈ లోకమంతయును అలాగే ప్రవర్తిస్తుంది. ఏలనన పాలకుల ప్రవర్తననే ప్రజలను అనుసరింతురు గదా, యథా రాజా తథా ప్రజా. సత్యమేవా నృశంసం చ రాజవృత్తం సనాతనం, తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోక ప్రతిష్ఠిత. మూటగట్టుకోవాల్సిన శ్లోకం ఇది. సత్యమేవా నృశంసం చ రాజవృత్తం సనాతనం, తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోక ప్రతిష్ఠిత. పరంపరగా వచ్చుచున్న ఈ రాజధర్మము సత్యస్వరూపము. ఇందు క్రౌర్యమునకు చోటు లేదు. రాజు సత్యప్రవర్తనుడు అయినచో రాజ్యములోని ప్రజలందరూ సత్య మార్గముననే ప్రవర్తింతురు. ఏలనన లోకమంతయును సత్యము మీదనే ఆధారపడి ఉన్నది. కొద్దిగా ఫిలాసఫీలోకి వెళుతుంది సబ్జెక్ట్. ఈ లోకమంతా సత్యం మీదనే ఆధారపడి ఉన్నది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హి మే నిరే, సత్యవాదీ హి లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం. ఉద్విజంతే యథా సర్పాన్ నరాదనృతవాదినః ధర్మః సత్యం పరో లోకే మూలం స్వర్గస్య చోచ్యతే. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా. సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. చాలా పాపులర్ శ్లోకం పాఠ్యాంతరాల్లో. సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మం ప్రతిష్ఠిత, సత్యమూలాని సర్వాణి సత్యాన్న పరమం పదం అంటాడు. లోకమున సత్యమే భగవత్ స్వరూపము. సంపదలన్నీయును సత్యము మీదనే ఆధారపడి ఉండును. అన్నింటికి నీ సత్యమే మూలము. సత్యము కంటే నువ్వు శ్రేష్టమైనది మరి ఒకటి లేనే లేదు. దత్తమిష్టం హుతం చైవ తప్తాని చ తపాంసి చ వేదా సత్య ప్రతిష్టానాః తస్మాత్ సత్యపరో భవేత్. ఏకః పాలయతే లోకం ఏకః పాలయతే కులం, మజ్జత్ ఏకో హి నిరయ ఏక స్వర్గే మహీయతే. దాన ధర్మములు, యజ్ఞములు, హోమకార్యములు, వ్రతములు, తపస్సులు, వేదములు అన్నియును సత్యము పైననే ఆధారపడి ఉన్నవి. కావున లోకమంతయును సత్య మార్గముని ఆశ్రయింపవలెను. సత్యమును ఆశ్రయించి తదనుగుణముగా ప్రవర్తించువాడు ఈ లోకమునకే ప్రభు అగును. అతడు వంశమును ఉద్ధరింపగలవాడు అగును. అట్టివానికే స్వర్గప్రాప్తి కలుగును. అసత్యమునకు పాల్పడిన వానికి నరకయాతనలు తప్పవు. సోహం పితుర్నియోగం తు కిమర్థం నానుపాలయే సత్యప్రతిశ్రవ సత్యం సత్యేన సమయీకృత. నేను సత్యమునకు కట్టుబడిన వాడను. తండ్రి మాటను సత్యము చేసేదనని సత్య ప్రమాణమును చేసిన వాడను. ఎలా దాటేస్తాను ఆ మాటను నేను? నైవ లోభాన్న మోహాద్వా నైష జ్ఞానా తమోన్విత సేతుం సత్యశ్చ భేత్స్యామి గురో సత్యప్రతిశ్రవ.
అసత్యసంధస్య చలస్యా స్థిరచేతసః నైవ దేవాన పితరః ప్రతీక్షంతీతి న శ్రుతం ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయం భారసత్పురుషాచీర్ణ తదర్థమభిమన్యతే ఛాత్రం ధర్మమహం చక్ష్యే హ్యధర్మం ధర్మసంహితం శూద్రైర్నృశంసైర్లుబ్ధైశ్చ సేవితం పాపకర్మభిః. తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక ధర్మభ్రష్టుడైన చంచల చిత్తము గలవాడు సమర్పించిన హవ్య కవ్యాదులను దేవతలు పితృదేవతలు స్వీకరింపరు. ఈ సత్యరూప ధర్మము ఎల్లరకును శ్రేయోదాయకమనియు ఇది సమస్త ధర్మములలో శ్రేష్టమైనదనియు నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతును. అందుకొరకై సత్పురుషుల వలె నేనును జటావల్కములను దాల్చి తాపస ధర్మమును అనుసరించదను. ప్రజాక్షేమము దృష్టితో రాజ్యాధికారమును చేపట్టుట ధర్మముగా కనపట్టుచున్నను. నీకు ధర్మంగా కనిపించవచ్చు. ఇప్పుడు ప్రజాక్షేమం కోసం నేను వచ్చి చేయాలి రాజ్యం అనేది. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడనాడి నేను రాజ్యపాలనమును స్వీకరించుట ముమ్మాటికి నీ అధర్మం. అట్టి అధర్మ కృత్యమునకు నీచులు, క్రూరులు, లోభులు, పాపాత్ములు మాత్రమే పాల్పడుదురు. కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి విపరీత ధర్మమును నేను నిరాదరించును. I reject it. కాయేన కురుతే పాపం మనసా సంప్రదార్య చ అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మపాతకం. మనుజుడు తాను చేయబోవు పాపకృత్యమును గూర్చి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకొనును. అది మొదటి పాపం. పిదప దాని కొరకై నోటి ద్వారా అసత్యములను పలుకును. కడకు శరీరము ద్వారా ఆ పాపకృత్యమును చేయును. పాపకార్యము ఒక్కటియే అయినను దానిని 3 విధములుగా చేయుడిచే పాపఫలము 3 ఇంతలుగానుంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్. మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధి. పాపపు ఆలోచన కూడా అంత పాపం, మహాపాపం. భూమి కీర్తిర్యశో లక్ష్మీ పురుషం ప్రార్థయంతి స్వర్గస్థం చాను పశ్యంతి సత్యమేవ భజేత్ తత్. రాజ్యము, దాన ధర్మముల వలన వచ్చిన కీర్తి, పరాక్రమముచే లభించడి యశస్సు, సంపదలు మొదలగునవి అన్నియును సత్యవచనుడైన పురుషుని చేరుటకు కాంక్షించుచుండును. అతడు స్వర్గస్థుడైనను ఆయన వైపే చూచుచుండును. కావున ఎల్లరునూ సత్యముని ఆశ్రయింపవలెను. శ్రేష్టం హ్యనార్యమేవ స్యాద్భవానవధార్యమాం ఆహయుక్తికరై వాక్యై ఇదం భద్రం కురుష్వః. కథం యహం ప్రతిజ్ఞాయ వనవాసమిమం గురౌ భరతస్య కరిష్యామి వచో హిత్వా గురోర్వచః. స్థిరా మయా ప్రతిజ్ఞాతా ప్రతిజ్ఞా గురుసన్నిధౌ ప్రహృష్యమాణా సా దేవీ కైకేయీ చాభవత్తదా. పూజ్యుడమైన నీకు సయుక్తికములైన మాటలతో రాజ్యమును పాలించుటయే హితకరము కావున దానిని స్వీకరింపు అని చెప్పితివి. ఈ ఉపదేశం చూడటానికి చాలా శ్రేష్టంగా కనిపించవచ్చు, కానీ సత్పురుషులు దీనిని ఆదరింపరు. ఇది సత్యధర్మములకు విరుద్ధమైనది అని చెప్పాడు ఆయన. వనములకు వెళ్ళేదనని తండ్రిగారి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఆయన మాటను త్రోసిపుచ్చి భరతుని ప్రార్థనను ఎలా మన్నిస్తాను? ఈ 2 బేరీజు వేసుకోవాలి. భరతుడు వచ్చి ప్రార్థిస్తున్నాడు, అక్కడ దశరథుడికి ఈయన మాట ఇచ్చాడు. ఏది పెద్దది? తండ్రి గారి సమక్షమున నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది. ఆ సమయమున అచటనే ఉన్న కైకేయీ దేవి కూడా అందులకు ఎంతో సంతోషించినది. స్థిరా మయా ప్రతిజ్ఞాత ప్రతిజ్ఞా గురుసన్నిధౌ ప్రహృష్యమాణా సా దేవీ కైకేయీ చాభవత్. తదా వనవాసం వసన్నేవం శుచిర్నియత భోజన మూలై పుష్పై ఫలై పుణ్యై పితॄన్ దేవాంశ తర్పయన్ సంతుష్ట పంచవర్గోహం లోకయాత్రాం ప్రవర్తయే అకుహ శ్రద్ధదానస్సన్ కార్యాకార్య విచక్షణ కర్మభూమిమిమాం ప్రాప్య కర్తవ్యం కర్మయక్షుభం. అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః. ఈ కర్మభూమిలో జన్మించిన వారెల్లరూ శుభకర్మలను ఆచరించి తీరవలెను. ఇది కర్మభూమి. ఈ కర్మభూమి మీద మీరు ఏదైతే ఆచరిస్తారో అసలు కర్మల్ని ఆచరించవలసిన ఆ అర్హత కూడా ఇక్కడే ఉన్నది. సత్కర్మల యొక్క ఫలితం ఈ భరత భూమి మీదే కానీ ఇంకో భూమి మీద లేదు. నాకు సత్కర్మలతో పని ఏమిటి?
ఐఎమ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనడానికి వీల్లేదు. కర్మభూమి ఇమాం ప్రాప్య కర్తవ్యం కర్మయక్షుభం, ఆచరించి తీరవలసిందే. అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగిన, అగ్నియు వాయువు సోముడు తమ తమ శుభకర్మలను ఆచరించుట వలననే ఉత్తమ ఫలములను పొందారు. 100 యజ్ఞములను ఆచరించిన ఫలితముగానే దేవేంద్రునకు స్వర్గాధిపత్యం లభించింది. మహర్షులు తీవ్రములైన తపస్సులను అనర్చిన కారణంగానే దివ్యలోకములలో సంచరింపగలిగిరి. శతం క్రతూనామాహృత్య దేవరాట్రి దివం గతః తపాంశుగ్నాని శాస్థాయ దివం యాతా మహర్షయః అమృష్యమాణః పునరుగ్రతేజ నిశమ్యతం నాస్తికవాక్యహేతుం అథాబ్రవీత్తం నృపతిస్తనూజో విగర్హమాణో వచనాని తస్య. మహాతేజస్వియు రాజకుమారుడును అయిన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమునకు సంబంధించిన జాబాలి పలుకులను విని వాటిని సహింపనివాడై అతని వచనములను ఖండించుచు ఇలా అన్నాడు: సత్యమును పలుకుట, ధర్మమును ఆచరించుట, పరాక్రమమును ప్రదర్శించుట, భూతదయ కలిగియుండుట, ప్రియముగా మాట్లాడుట, బ్రాహ్మణోత్తములను, దేవతలను, అతిథులను పూజించుట మొదలగునవి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు చెప్పారయ్యా. సత్యంచ ధర్మంచ పరాక్రమంచ భూతానుకంపాం ప్రియవాదితాంచ ద్విజాతి దేవాదిథి పూజనం చ పంథానమాహూతి దివస్య సంతః తేనైవ మాజ్ఞాయ యథావదర్థం ఏకోదయం సంప్రతిపద్య విప్రాహ ధర్మం చరంతః సకలం యథావత్ కాంక్షంతి లోకాగమమప్రమత్తాః. విప్రోత్తములు సత్పురుషుల యొక్క ఈ వచనములను అవగాహన చేసుకుని ధర్మస్వరూపమును గ్రహించారు. ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సిద్ధాంతాన్ని. ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరిస్తూ వచ్చారు. ఉత్తమ లోకప్రాప్తిని కాంక్షిస్తారు వాళ్ళు. నిందామ్యహం కర్మ పిదుఃకృతం తత్ స్వామ గృహ్ణాత్ విషమస్తబుద్ధిం బుద్ధ్యానయైవం విధయాచరంతం సునాస్తికం ధర్మపథాదపేతం. నీ బుద్ధి పెడత్రోవ పట్టినది. నువ్వు వేద విరుద్ధమైన మార్గమును అవలంబించావు. నీవు పచ్చి నాస్తికుడవు, ధర్మ మార్గమునకు ఎంతయూ దూరమైనవు. ఇట్లు చార్వాక మత ప్రచారమునకు పూనుకొనిన నిన్ను మా తండ్రి గారు తన కడకు చేరతీసి యాజకునిగా చేసిరి. అట్టి కృత్యమును నేను నిందిస్తున్నానన్నాడు. యథాహి చోరస్ స తథాహి బుద్ధ తథాగతం నాస్తికమత్ర విద్ధి తస్మాతి యశంక్యతమ ప్రజానాం నాస్తికేనాభిముఖో బుధ స్యాత్. ఇక్కడ చిన్న విశేషం, ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి. యథాహి చోర స తథాహి బుద్ధ తథాగతం నాస్తికమత్ర విద్ధి తస్మాత్ యశంక్యతమ ప్రజానాం నాస్తికే నాభిముఖో బుధ స్యాత్. ఈ శ్లోకాన్ని కొంతమంది వేరేగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇక్కడ 2 పదాలు వచ్చాయి. మొదటి పంక్తిలో బుద్ధ అన్నాడు, రెండవ పంక్తిలో తథాగతం అన్నాడు, చివర నాస్తికేనాభిముఖో బుధ స్యాత్ అన్నాడు. దీనిని కొంతమంది బుద్ధుడికి ఆపాదిస్తారు. నేను ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళదలుచుకోలేదు. చోరుని వలె వేదధర్మ విరోధి అయిన వాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగినవాడే. ఈ విషయమున అతనిని నాస్తికునిగా పరిగణింపవలెను. ప్రజలచే సమాజమున అతడు శంకింపదగినవాడు. కావున ఏ పండితుడును అట్టివానితో మాట్లాడరాదు, ఎట్టి సంబంధమును పెట్టుకొనరాదు. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది బుద్ధిస్ట్ ఫిలాసఫీ, సాక్రిఫైస్ అంటే యజ్ఞము, అహింసవాదంలోకి వచ్చాడు కాబట్టి ఆయన సాక్రిఫైస్ రిచువల్స్కి అగేన్స్ట్గా వెళ్ళిన ఒక మతం. ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఏంటంటే, సాధన మార్గంలో మీరు ఖయాం మాటలు విన్నా, లేకపోతే ఇంకెవరన్నా ఓషో, రజనీష్ గారి బోధనలు విన్నా, స్వామీజీలు చాలామంది వస్తారు. సాధన మార్గంలో ఒకానొక స్థాయిలో ఈశ్వరుడు సృష్టి ఒకటే అన్న
అవగాహన కొంత ఏర్పడ్డప్పుడు మీకు ఈ సృష్టికి భేదం లేదు అని తెలుసుకున్న తరువాత, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ హై స్టాండర్డ్ ఆఫ్ రియలైజేషన్, ఒక పాయింట్ ఎక్కడొస్తుంది అంటే మాయ ఏమి చేస్తుంది అంటే మిమ్మల్ని భగవంతుడు లేడు, దానితో పని లేదు, ఆ కాన్సెప్ట్తో అవసరం లేదు, ఈ వైదిక సంప్రదాయము పరంపరాది ఇవన్నీ కూడా తృణప్రాయములు అని చెప్పే ఒక ప్రలోభం కలుగుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కోర్స్ ఆఫ్ సచ్ స్వామీజీస్ అవైలబుల్ టుడే. దానికి సమాధానం ఇక్కడ చెప్పాడు ఆయన. వేదోఖిలో ధర్మమూలం సత్యమేవేశ్వరో లోకే వేదస్యోపనిషత్ సత్యం అన్నాడు. సత్యస్యోపనిషత్ దమః భారతంలో వస్తుంది, మార్కండేయుడు చెప్పిన మాట. దమస్యోపనిషత్ త్యాగ శిష్టాచారేషు సర్వదా అంటాడు. 3 మాటలు చెప్పాడు. సో వేదోఖిలో ధర్మమూలం అన్నది వైదిక పరంపర, వైదిక సంప్రదాయం ఉన్నదాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తృణీకరించే అవకాశం లేదు. అది అపచారమే. మీరు మహాస్వామి అవ్వచ్చు, మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు మీ సాధన మార్గంలో, కానీ మీరు అక్కడ ఒక ఇంటర్వల్ అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు సాధన మార్గంలో అలాగే అనిపిస్తుంది. మీకు కాసేపు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే మీకు తెలియదు ఎలా ఉందో. అది వెళ్ళిపోయిన తర్వాత మీకు జరిగిన సర్జరీ యొక్క పెయిన్ కొంత తెలుస్తుంది. సర్జరీ చేసిన వాడికి తెలుసు. But just because you have gone through that successfully does not mean that you had a disease. You did not have a disease. సాధన మార్గం, ఉపాసన, స్వాధ్యాయం ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఖయాం ఏమంటాడు? కలపయు మట్టిరాల నిడిగట్టిన దేవళమందు నీకు ఏ ఫలము లభించు, ప్రేమరస భావయుతుండవయేని కామినిన్ వలపము ప్రాణహీనమగు బండలు వేయిటి కన్నా శ్రేష్టమై అలరు కదా మనుష్య హృదయము ప్రతి ప్రణయానురక్తులన్నాడు. మీరు సౌందర్యారాధన చేసి భగవంతుడిని చేరుకోవచ్చు. బట్ డస్ దట్ క్వాలిఫై యూ టు డిస్కార్డ్ అండ్ డిస్రిగార్డ్ ది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్? సృష్టి క్రమం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చహల్ అనే ఒక ప్లేయర్ ఉంటాడు. ఐ లైక్ దట్ ఫెలో. ఎందుకని అంటే నాలో సగం ఉంటాడు కానీ అద్భుతంగా ఆడతాడు. సో నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. వాడిని లాస్ట్కి ఎప్పుడైనా అందరూ అవుట్ అయిపోతే వాడు వచ్చాడు అనుకోండి బ్యాటింగ్కి, ఈజ్ నాట్ వరీడ్. వాడు కూడా ఆర్మ్ గార్డ్స్, గ్లౌజ్, మొత్తం హెల్మెట్, ఫుల్ ఇంకా డ్రెస్అప్ అయ్యి వస్తాడు, చక్కగా నవ్వుతూ వస్తాడు. ఎందుకని అంటే ఇప్పుడు డజంట్ మ్యాటర్, వాడు ఫస్ట్ బాల్ అవుట్ అయినా కూడా ఎవడు వాడిని తప్పు పట్టరు. కానీ వాడు బ్యాట్ తగిలింది, బాల్ వెళ్ళిపోయింది 4, అప్పుడు ఆహా అంటారు. అలాంటిది వాడు పిచ్చోళ్ళారా మీరు అందరు ఇలా ఆడారు ఏమిటి, ఇలా ఆడండి అని చెప్తాడా? చితక్ కొట్టేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈరోజు విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, ఇంకెవరన్నా కానీ ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీ కళ్ళ ముందర చూపిస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ బై ఛాన్స్, ఇట్ ఈస్ నాట్ బై ఫ్లూక్. దే హ్యావ్ టాయిల్డ్. వాళ్ళలో ఉన్న ప్రతిభ ఆ పరిశ్రమ ద్వారా అలా ముందరకు వచ్చింది. చాలామంది పరిశ్రమ చేస్తున్నారు, అందరూ అలా వస్తారా అంటే ద సాధన, యాజ్ ఇట్ సెడ్, ఆ మార్గాన్ని సూచించేది వైదిక ధర్మం. అలా కాకుండా
చహల్లాగా మీరు లెగ్ స్పిన్ వేయగలరా అంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో అందుకే నేను ఏం చెప్తానంటే, కళ్ళ ముందర మీకు కనిపించేది, లాస్ట్కి వీడు వచ్చి బ్యాట్ అడ్డం పెట్టాడు, 4 వెళ్ళిపోయింది. అలా 4 కొట్టమంటావా నన్ను వచ్చి అయోధ్యకి వచ్చి అని అడుగుతున్నాడు ఆయన. నేను ఎవరిని, నా సంగతి నీకు ఏం తెలుసు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాను, అంత సింపుల్గా నన్ను లోపలికి తెచ్చేసుకోగలవా? దట్ ఈస్ ద మీనింగ్. లాంగ్ టర్మ్ అంటే మీరు లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎలా ఉంటాడండి? 100 మీటర్స్ పరిగెట్టాలంటే అది దట్ ఈస్ డిఫరెంట్. మొత్తం చుట్టాలండి అంటే వాడు ఎలా ఇప్పుడే పరిగెడతాడు? వాడు లేదు, మెల్లగా వెళ్తాడు, అలా మధ్యలో పుంజుకుంటాడు, అలా అది వాటర్ రన్నర్ అంటారు. ఆ విషయంలో అందుకని ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పినా వేదోక్తమైన దానిని ఉల్లంఘిస్తే గనక చోరుని వలె వేదధర్మ విరోధి అయిన వాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగిన వాడే అన్నాడు. ఎంతటి జ్ఞాని అయినను. దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ సర్గ. జాబాలి యొక్క క్వశ్చన్కి సమాధానం చెబుతూ ఆయన ఎప్పుడు చెప్పాడు? ఇది చాలా కాలం అయిపోయిందండి, అసలు కాల గణనే సరిగ్గా లేదు మన దగ్గర. బట్ ఎంత రెలవెంట్ ఈ రోజుకి. త్వత్తో జనా పూర్వతరే వరాశ్చ శుభాని కర్మాణి బహూని చక్రుహు జిత్వా సదేమం చ పరం చ లోకం తస్మాత్ ద్విజాః స్వస్తి హుతం కృతం చ ధర్మే రతా సత్పురుషైః సమేతాః తేజస్వినో దానగుణ ప్రధానాః అహింసకా వీతమలాశ్చ లోకే భవంతి పూజ్యా మునయః ప్రధానాః. నీకంటే నువ్వు ప్రాచీనులైన బ్రాహ్మణోత్తములు ఇహపర లోకముల సుఖములను ఆశింపక వైదిక ధర్మములను బాగుగా ఎరింగి పెక్కు శుభకర్మలను ఆచరించారు. అందువలన వారు అనుసరించిన మార్గముననే ఇప్పటి విప్రులు వేదములను ప్రమాణంగా స్వీకరించి స్వస్తి హుతం కృతం 3 చెప్పాడు. అహింస, సత్యము, ఇలాంటివి. హుతం అంటే యజ్ఞయాగాది, కృతం తపోదాన పరోపకారాలు కార్యములను నిర్వహిస్తున్నారు వాళ్ళు. ధర్మే రథా సత్పురుషై సమేతాః తేజస్వినో దానగుణ ప్రధానాః అహింసకా వీతమలాశ్చ లోకే భవంతి పూజ్యా మునయః ప్రధానాః. తేజోమూర్తులను, అత్యంత దానపరులను, ఏ విధముగాను ప్రాణహింస చేయని వారును, ఎట్టి కళంకము లేనివారును అయిన మునీశ్వరులు సత్పురుషులతో కూడి వైదిక ధర్మ నిరతులై లోకమున పూజ్యులవుచున్నారు. ఇక్కడ కొంత బౌద్ధంలోని అహింస కూడా మీకు కనిపిస్తుంది. అహింసా పరమో ధర్మ, వేదంలోని ధర్మం అహింస. ఆ ఒక్కదానిని తీసుకుని మొత్తం వేదాన్ని మీరు తృణీకరించడం ఎంత అపచారమో ఇక్కడ తేల్చాడు ఆయన. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. రైట్లో ఉన్న ఒక పాయింట్ని తీసేసుకుని నువ్వు ఒక ఆచరణ యోగ్యమైన దానిని చూపించి అదొక పెద్ద ఫిలాసఫీ అని చెప్పి నువ్వు ఏ సోర్స్లోంచి వచ్చావో ఆ సోర్స్ మొత్తాన్ని మీరు టోటల్గా లేదని చెప్పడం ఎంత మూర్ఖత్వమో ఇక్కడ తేల్చాడు ఆయన. దట్ వాజ్ అటెంప్టెడ్ బై జాబాలి. నువ్వు చెప్పిన మాటలోంచి నేను చెప్తున్నాను అన్నాడు రాముడి దగ్గర. ఇది బ్రువంతం వచనం సర్వశం రామం మహాత్మనం అధీన సత్వం ఉవాచ తథ్యం పునరాస్తికం చ యత్ సత్యం వచ సానునయం చ విప్రః న నాస్తికానాం వచనం బ్రవీమ్యహం న నాస్తికోహం న చ నాస్తి కించన సమీక్ష కాలం పునరాస్తికోభవం భవేయ కాలే పునరేవ నాస్తిక. వెంటనే భయం వేసింది జాబాలికి. ఎవరు మాట్లాడుతున్నారు ఇది? ఎవరో ప్రవచనం చెప్పేవాడు కాదు, సాక్షాత్తు సత్యస్వరూపం. ఆయన ఇలా చెప్పినప్పుడు సహజముగానే విశాల హృదయుడును సత్వగుణ సంపన్నుడును మహాత్ముడు అయిన శ్రీరాముడు కోపంతో ఇలా పలుకుచుండగా విప్రుడైన జాబాలి వాస్తవములను సత్పురుషులకు హితమును కూర్చునవియు ఆస్తిక బుద్ధిని దృఢపరచునవియు అయిన వచనములను మరలను వినయపూర్వకముగా మాట్లాడాడు.
ఓ రామా, నేను నాస్తికుల వచనములను పలకట్లేదండి. నానిల్లా నేను కాదు, నేను ఏమాత్రము నాస్తికుడను కాను. పరలోకము లేదు అనుట సరికాదు, కాల పరిస్థితులను బట్టి నేను మరల ఆస్తికుడనయ్యాను. లోక వ్యవహారములను బట్టి అవసరమగుచో మరల నాస్తికుడను అగుదును. సచాపి కాలో యముపాగత శనై యథా మయా నాస్తిక వాగుదీరిత నివర్తనార్థం తవ రామ కారణాత్ ప్రసాదనార్థం చ మయైతదీరితం. ఓ రామ, నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుటచే నేను అట్లు నాస్తిక వచనములను పలికాను. నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకును మరియు నిన్ను అయోధ్యకు మరలించుకొనుటకును నేను ఆ విధంగా మాట్లాడాను. కావున అలా పలికినందుకు నన్ను క్షమింపవయ్యా అన్నాడు. నిత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే నవోత్తర శతతమ సర్గ. ఇక్కడ వరకు బాగుంది. వశిష్ఠుడు ఇవన్నీ వింటున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు కదండి. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే పెళ్ళిళ్ళలో పాప ముసలాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని తీసుకెళ్తాం. వాళ్ళు వస్తారు, కాసేపు అలా కూర్చుంటారు. అందరికీ ఇస్తే పాప ఆవిడకి కూడా కాఫీ ఇవ్వండి, ఈయనకు కొంచెం మిక్స్చర్ ఇచ్చేయండి పాప అని తిండేమో కుదరదు, ఇంకో గ్లాసు మంచినీళ్ళు, అన్ని మర్యాదలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఏదో అంటే అనకపోతే బాగుండదు కదా. మధ్యలో ఏమిటంటే ఏమండి బాబు అలా టైంలో ఇలా అంటున్నారు పెళ్ళివారు, వీళ్ళు ఇలా అంటున్నారు ఏమిటి అంటే మధ్యలో మనం కూడా చెప్పాలి కదా, ఒక మాట చెప్తారు. అఫ్కోర్స్ పాపం వశిష్ఠుడు పరిస్థితి అది కాదు, కానీ ఆయన ఒక మాట అంటాడు, నేను నీ తండ్రి గారి అయిన దశరథ మహారాజు కూడా గురువునేనయ్యా, నాకు ఆ క్వాలిఫికేషన్ ఉంది, అది నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పేసి ఒక్కసారి ఎక్కడి నుంచో కథను తీసుకొచ్చాడు. ఏమిటి అంటే ఆయన వంశం అంతా చెప్పడం మొదలుపెట్టాడు. ఎలాగంటే కృతం ఆజ్ఞాయ రామంతు వశిష్ఠ ప్రత్యువాచ జాబాలిరపి జానీతే లోకస్యాస్య గతాగతిం నివర్తయితు కామస్తు త్వామేతద్వాక్యముక్తవాన్ ఇమాం లోక సముత్పత్తిం లోకనాథ నిబోధమే సర్వం సలిలమేవాసీత్ పృథివీ యత్ర నిర్మితా తత సమభవద్ బ్రహ్మా స్వయం భూర్దైవతైః సహ స వరాహస్తతో భూత్వా ప్రోజ్జహార వసుంధరాం. నిన్ను ఈ వనముల నుండి అయోధ్యకు మరలించుటకై అలా పలికాడు ఆయన జాబాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాక శ్రీరాముడు నా మీద కోపంగా అంత మాట్లాడితే నువ్వు ఒక మాట నా వైపు మాట్లాడలేదు, నువ్వు మనం కష్టం ఇది ఇలా అయితే అని చెప్పి అక్కడ అంటే అలాగా నువ్వు ఓ మాట కలుపుకోవాలి కదా. అలా కాదు సార్, ఆయన ఏదో మంచికి పోయి ఇలా చెప్పాడు, దానికి అంత మీరు దానికి ఎక్సైట్ అయిపోవక్కర్లేదు. నువ్వు పాపం ఆయన అక్కడి నుంచి లీడ్ తీసుకున్నాడు. లీడ్ తీసుకుని ఓ లోకనాథ, చూడండి ఆయన సంబోధన కూడా లోకనాథ నిబోధమే, నిన్ను ఈ వనముల నుండి అయోధ్యకు మరలించుటకి ఎలా మాట్లాడాడు ఆయన. అసలు ఈ లోకముల యొక్క ఆవిర్భావమును గూర్చి తెలుసు, నేను చెప్తాను వినన్నాడు. సృష్టి ప్రారంభ సమయంలో లోకమంతయును జలమయమై ఉంది, అందులోంచి ఈ భూమి వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు దేవతలతో కూడా ఆవిర్భవించాడు. విష్ణు స్వరూపుడైన ఆ బ్రహ్మయే వరాహ రూపమున ప్రకృతుడై జలమగ్నమై ఉన్న పృథ్వీని ఉద్ధరించాడు. తరువాత అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించాడు. అసృజచ్చ జగత్సర్వం సహ పుత్రై కృతాత్మభి. ఇక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ సీక్వెన్స్ తీసుకొస్తాడు వశిష్ఠుడు. ఆకాశ ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ తస్మాన్ మరీచి సంజజ్ఞే మరీచేహి కాశ్యపసుతః. ఈ ప్రజాపతులు ఎలా వచ్చారు? వివస్వాన్ కాశ్యపాజ్ఞే మనుర్వైవస్వతఃసుతః సతు ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకుస్తు మనోస్తుతః యస్యేయం ప్రథమం దత్తా సమృద్ధా మనునా మహీతమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విధిపూర్వకం ఇక్ష్వాకోస్తు సుతశ్రీమాన్ కుక్షిరే వేతి విశ్రుతః కుక్షే రథాత్మజో వీరో వికుక్షిరుతపద్యత వికుక్షేస్తు మహాతేజ బాణః పుత్రః ప్రతాపవాన్ బాణస్యతు మహాబాహు అనరణ్యో మహాయశాః నానావృష్టిర్బభూవాస్మిన్న దుర్భిక్షం సతాం వరే అనరణ్యే మహారాజే తస్కరో నాపి కశ్చన
अरण्यान् महाबाहु पृथु राजा बभूवः तस्मात् पृथोर्महाराजा त्रिशङ्कु रुदपत्यत स वचनाद्वीरस्य शरीरो दिवङ्गतः त्रिशङ्कोरभवत्सूनु दुन्धुमारो महायशाः दुन्धुमारान् महातेजा युवनाश्वो व्यजायत युवनाश्वसुतः श्रीमान् मान्धाता समपद्यत मान्धातुस्तु महातेजाः सुसन्धिरुतपद्यत सुसन्धेरपि पुत्रौ द्वौ ध्रुवसन्धि प्रसेनजित् यशस्वी ध्रुवसन्धेस्तु भरतो रिपुसूदनः भरतात्तु महाबाहो असितो नाम जायत चस्यैते प्रतिराजान उदपद्यन्त शत्रवः हैहयास्तालजङ्घाश्च शूराश्च शशिबिन्दवः तास्तु सर्वान् प्रतिव्यूह्य युद्धे राजा प्रवासितः स च शैलवरे रम्ये बभूवाभिरतो मुनिः द्वे चास्य भार्ये गर्भिण्यो बभूवतुरिति श्रुतिः एका गर्भविनाशाय सपत्न्यै सगरं ददौ भार्गवश्यवनो नाम हिमवन्तमुपाश्रितः तं ऋषिं समुपागम्य कालिन्दी त्वभ्यवादयत् स तामभ्यवदत् विप्रो वरेप्सुं पुत्रजन्मनि पुत्रस्ते भविता देवी महात्मा लोकविश्रुतः धार्मिकश्च सुशीलश्च वंशकर्तारिसूदनः कृत्वा प्रदक्षिणं हृष्टा मुनिं तमनुवान्य च पद्मपत्रसमानाक्षं पद्मगर्भसमप्रभं ततः सा गृहमागम्य देवी पुत्रं व्यजायत स पत्न्या तु गरस्तस्यै दत्तो गर्भजिहांसया घरेण सह तेनैव जातस्य सगरोऽभवत् स राजा सगरो नाम यः समुद्रमखानयत् इष्ट्वा पर्वणि वेगेन त्रासयन्तमिदामिमाः प्रजाः असमञ्जस्तु पुत्रोऽभूत् सगरस्येति न श्रुतं जीवन्येव स पित्रा तु निरस्तः पापकर्मकृत् अंशुमानिति पुत्रोऽभूत् असमञ्जस्य वीर्यवान् दिलीपोऽंशुमतः पुत्रो दिलीपस्य भगीरथः भगीरथात् ककुस्थस्तु काकुत्स्थः येन विश्रुताः ककुत्स्थस्य तु पुत्रोऽभूत् रघुर्येन तु राघवाः रघोस्तु पुत्रस्तेजस्वी प्रवृद्धः पुरुषादकः कल्माशपादः सौदास इत्येवं प्रथितो भुवि कल्माशपादपुत्रोऽभूत् शङ्खणस्त्विति विश्रुतः यस्तु तद्वीर्यमासाद्य सह सैन्यो व्यनीनशत् शङ्खणस्य तु पुत्रोऽभूत् शूरः श्रीमान् सुदर्शनः सुदर्शनस्याग्निवर्णो ह्यग्निवर्णस्य शीघ्रगश्च मरुः पुत्रः प्रशुश्रुकः प्रशुश्रुकस्य पुत्रोऽभूत् अम्बरीषो महाद्युतिः अम्बरीषस्य पुत्रोऽभूत् नहुषः सत्यविक्रमः नहुषस्य च नाभागः पुत्रः परमधार्मिकः अजश्च सुव्रतश्चैव नाभागस्य सुता उभौ अजश्चैव च धर्मात्मा राजा दशरथस्तुतः तच्च ज्येष्ठोऽसि दायादो राम इत्यभिविश्रुतः तद्गृहाण स्वकं राज्यम् अवेक्षस्व जननृप వంశం అంతా చెప్పాడు. అక్కడ ప్రవర సీతారామ కళ్యాణం అప్పుడు చెప్పినట్టు ఇక్కడ మొత్తం మళ్ళీ లాక్కొచ్చాడు. ఇంత ఈ చరిత్ర ఉన్నది నీకు. వీళ్ళందరూ ఒకళ్ళకి కలిగిన పుత్రుడు, ఆ తర్వాత పుత్రుడు, పౌత్రుడు అలా రాజ్యం వేలుకుంటూ వచ్చారు. నీ దగ్గర తేడా వస్తుంది. చక్క బ్యూటిఫుల్గా అకౌంట్ మెయింటైన్ చేశారు. నువ్వు వచ్చి దాన్ని ఇప్పుడు యు ఆర్ డైవర్టింగ్. ఎలా చూడండి, మహర్షి కూడా రెండో బాధ్యత కూడా అయింది. ఏమిట్రా అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిట్రా అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజగురువుగా అదంతా మెయింటైన్ చేయిస్తూ అడ్వైజరీ బాడీగా ఉంటూ చక్కగా ఒక బాధ్యతని నిర్వహిస్తున్నాడు. అందరి పేర్లు తీసుకొచ్చాడు, వాళ్ళందరి తరఫున అడిగాడు అనమాట. వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి వాళ్ళందరి తరఫున అడుగుతున్నట్లు అడిగాడు. నా మీద ఏమి మీరు మహర్షుల వాళ్ళకి ప్రాబ్లం ఏమి? ఇప్పుడు ఆయనకు తెలుసు ఈయన వెనక్కి రాడని, కానీ అక్కడ ఆయన కర్తవ్యాన్ని ఆయన ఆచరించాలి, చెప్పాలి కదా. శ్రీరాముడితో వశిష్ఠుడు చెప్తున్నాడు, భరతుడు అడిగాడు కాబట్టి నువ్వు ఇలా రా, వెనక్కి వచ్చేయి, తప్పులేదు. కానీ ఇది ఎలాగా అంటే నువ్వేం చెప్పదలుచుకోలేదా ఇది అడుగుతాడు ఎంక్వైరీలో. అతను ఏం చెప్పడు అని తెలుసు, నువ్వు వదిలేయండి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇట్. ఇది ధర్మం. సో అలాగా నువ్వు శ్రీరాముడు అయ్యా, నువ్వు తస్య జ్యేష్ఠోసి దాయాదో రామ ఇత్యవిశ్రుతః తద్గృహాణ స్వకం రాజ్యం అవేక్షస్వ జనం నృప ఇక్ష్వాకూనాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజః. వీళ్ళందరిలో కూడా జ్యేష్ఠుడికే రాజ్యం
పూర్వజే నావరపుత్రో జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే స రాఘవాణాం కులధర్మమాత్మన సనాతనం నాట్య విహంతుమర్హసి ప్రభూతరత్నాం అనుషాధిమేదినీం ప్రభూత రాష్ట్రాం పితృవన్మహాయశ. ఓ మహాయశస్వి, ఓ శ్రీరామ, పరంపరగా వచ్చుచున్న రఘువంశీయుల ఈ ధర్మమును నీవు విస్మరింపరాదు. విశాలమైన సర్వసంపదలకు ఆలవాలమైన ఈ రాజ్యమును నీ తండ్రి వలె నీవును పరిపాలింపు. మిథ్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అయోధ్యాకాండే దశోత్తర శతతమ సర్గ. వశిష్ఠుడు చెప్పాడు, వేదము, సత్యము, ధర్మము, ప్రతిజ్ఞ ఇవన్నీ చెప్పాడు జాబాలితో. బాగుంది. ఇప్పుడు వశిష్ఠుడు వచ్చి ఇంకో కొత్త ప్రపోజిషన్ ఇచ్చాడు. ఇదెలా ఉల్లంఘిస్తావు నువ్వు? వశిష్ఠస్తు తదా రామం ఉక్త్వా రాజపురోహిత అబ్రవీత్ ధర్మ సంయుక్తం పునరేవాపరం వచః. పురుషస్యేహ జాతస్య భవంతి గురవస్త్రయః ఆచార్యశ్చైవ కాకుస్థ పితా మాతా చ రాఘవ. కొద్దిగా ఎక్స్టెండ్ చేశాడు వశిష్ఠుడు. ఓ కకుస్థ వంశ శిరోమణి రఘునందన, మళ్ళీ నువ్వెవరు అంటే నీకు అక్కడి నుంచి లింక్ ఇవ్వాలి. కేవలం రామ అంటే అయిపోలే. అక్కడ జన్మించిన ప్రతి వ్యక్తికి ఆచార్యుడు, తండ్రి, తల్లి అని ముగ్గురు గురువులు ఉంటారు. ఓ నరోత్తమ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు. సకల శాస్త్రములను బోధించి జ్ఞాననేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటెను శ్రేష్ఠుడైన గురువు. సోహం తే పితురాచార్య తవ చైవ పరంతప మమత్వం వచనం కుర్వన్ నాతివర్తే సతాంగతిం. ఓ పరంతప, నేను నీకే కాదు నీ తండ్రికి నీ ఆచార్యుడు నేను, కనుక నీవు నా మాట వినాలి. సత్సంప్రదాయమును పాటించు నాయన రామ. సభాసదులు, బ్రాహ్మణోత్తములు, పౌరజనులు అందరూ చేరారు ఇక్కడ. ఒకసారి ఆలోచించు, ఊరకే రాలేరు. ఇమాహితే పరిషద శ్రేణయశ్చ ద్విజాస్తథా యేషు తాత చరన్ ధర్మం నాతివర్తే సతాంగతిం. వృద్ధాయా ధర్మశీలాయా మాతుర్నార్హస్య వర్తితుం అస్యాస్తు వచనం కుర్వన్నాతివర్తే సతాంగతిం. భరతస్య వచకుర్వన్ యాచమానస్య రాఘవ ఆత్మానం నాతివర్తేశ్వం సత్యధర్మ పరాక్రమ. సత్యమునకు కట్టుబడి ధర్మమును ఆచరించుటయందు సమర్థుడవైన ఓ రామ, నిన్ను వేడుకొనుచున్న భరతుని పలుకులను మన్నింపుము. క్షత్రియులకు సహజమైన ప్రజాపాలన ధర్మమును ఆచరించినచో నీవు నీ స్వధర్మమును పాటించిన వాడివే అవుతావు. ఇవి తక్కువ అర్థం ఉన్న మాటలేం కావు. ఏవం మధురముక్తస్స గురుణా రాఘవ స్వయం ప్రత్యువాచ సమాసీనం వశిష్ఠం పురుషర్షభః. యన్మాతా పితరౌ వృద్ధం తనయే కురుతస్తదా నసు ప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతం. యథాశక్తి ప్రదానేన స్వాపనోచ్ఛాదనేన చ నిత్యం చ ప్రియవాదేన తథా సంవర్ధనేన చ. సహి రాజా జనయితా పితా దశరథో మమ ఆజ్ఞాతం యన్మయా తస్య న తన్మిథ్యా భవిష్యతి. శ్రీరాముడు అన్నాడు, తల్లిదండ్రులు తమ సంతానమునకు జన్మను ఇచ్చుటయేగాక తమ శక్తికి తగినట్లుగా అన్న వస్త్రములను సమకూరుస్తారు. నరువులు పెట్టి స్నానం చేయిస్తారు, నిద్రపుచ్చుతారు, ప్రేమతో మాట్లాడతారు, ప్రాణం ఒక ఎత్తుగా వారిని పెంచి పెద్ద చేస్తారు. ఇట్లు తల్లిదండ్రులు తమకు చేసిన సేవల రుణమును తీర్చుకొనుట ఇట్టివారికైనను అసాధ్యం. చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మ ఇచ్చాడు, కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశం మటుకు అబద్ధం కావడానికి వీల్లేదన్నాడు. ఏవముక్తస్తు రామేణ భరత ప్రత్యనంతరం ఉవాచ పరమోదార సూతం పరమ దుర్మనాః. ఇహమే స్థండిలే శీఘ్రం కుశానాస్తర సారథే ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మే న ప్రసీదతి. అనాహారో నిరాలోకో ధనహీనో యథా ద్విజః శేష్యే పురస్తాచ్ఛాలాయ యావన్న ప్రతియాస్యతి. సతు రామమవేక్షంతం సుమంత్రం ప్రేక్ష దుర్మనాః. కుశోత్తర ఉపస్థాప్య భూమవేవాస్తరత్ స్వయం. తమువాచ మహాతేజ రామో రాజర్షి సత్తమః కిం మాం భరత కుర్వాణం తాత ప్రత్యుపవేక్ష్యసి. అప్పటి వరకు భరతుడు వింటున్నాడు. జాబాలి చెప్పాడు, కౌంటర్ ఇచ్చేశాడు.
రాజగురువు మహానుభావుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు. మొత్తం వంశం పేర్లన్నీ చెప్పేశాడు. టైటిల్స్ పడిపోయాయి తెర మీద. శ్రీరాముడు ఒకే ఒక మాట చెప్పాడు, ఒక్క మాటతో తీసేశాడు మొత్తం. ఇంక ఈయన వల్ల కాల. భరతుడు ఏమన్నాడంటే సుమంత్రుడి వైపు తిరిగాడు. ఓ సుమంత్ర, ఈ భూమిపై దర్భలను పరిచేసేయి అన్నాడు. ఇహ నా వల్ల కాదు. ఆ ప్రభువు నా ఎడ ప్రసన్నుడగు వరకును ఆయనకు అడ్డంగా ఇక్కడనే కూర్చుని ఉంటాను. దీక్ష. ధనవంతునకు అప్పు ఇచ్చి నిర్ధనుడైన బ్రాహ్మణుడు వాని నుండి తన ధనమును రాబట్టుకొనుటకై వాని గృహద్వారము కడ అన్నపానీయములను మాని పరుండినట్లు కామెడీ కూడా పెట్టాడు ఇక్కడ. శ్రీరాముడు అయోధ్యకు మరలి వచ్చుట వరకు నిరాహార దీక్షను పూని ముఖమున ముసుగు ధరించి ఇక్కడే పడుకుంటానని. పాపం ఇంకా నా లాస్ట్ ఇంకేమీ లేదు. అఫ్కోర్స్ ఇలాంటిది లాస్ట్గా ప్రయోగించారు వాళ్ళు, మన వాళ్ళు ఫస్ట్ ప్రయోగిస్తున్నారు. ఇదే తేడా. వెంటనే అన్నాడు శ్రీరాముడు, బ్రాహ్మణో ఏకపార్శ్వేన నరాన్ రోధుమిహార్యతి నతు మూర్ధాభిషిక్తానాం విధి ప్రత్యుపవేశనే అన్నాడు. ఇది పండితులు దీని మీద కొద్దిగా విమర్శలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రీరాముడు ఏమన్నాడంటే, నాయనా భరత, నీవు నన్ను అడ్డగించుటకు నీకు నేను చేసిన అపకారం ఏమిటి? బ్రాహ్మణుడు ఒక ప్రక్కకు వాలి పరుండి అన్యాయమునకు పాల్పడిన వారిని అడ్డగించుట యుక్తమే. కానీ పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు. కావున సోదరా, నువ్వు ఇలా చేయకు అన్నాడు. కొంతమంది ఏమంటారంటే, ఇది బాగానే ఉందండి, సోదరుడి విషయంలో ఇలా చెప్పాడు, క్షత్రియుడు అలా చేయకూడదని. మరి సముద్రుడు ప్రసన్నుడు కాలేదు అని చెప్పేసి ఈయనే స్వయంగా దర్భశయనంగా పడుకున్నాడు కదా, హౌ హీ కాంట్రడిక్ట్స్ హిమ్సెల్ఫ్ అని కొంతమంది అంటారు. మీకేమనిపిస్తుంది? అంటే వెదర్ హీ కెన్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్ అంటే ఆచరణలో బ్రాహ్మణో ఏకపార్శ్వేన, ఇక్కడ శ్లోకం చాలా ఇంపార్టెంట్, సీక్వెన్స్ ఈజ్ వెరీ. బ్రాహ్మణో ఏకపార్శ్వేన నరాన్ రోధుమిహార్హతి. బ్రాహ్మణుడు అశక్తుడు కాబట్టి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏకపార్శ్వేన ఒకవైపు పడుకుని ఆయన ఏం చేస్తాడంటే దానికి ప్రొటెస్ట్ చేస్తాడు. దానికి వాడు అర్హుడు. నతు మూర్ధాభిషిక్తానాం విధి ప్రత్యుపవేశనే అన్నాడు. మూర్ధాభిషిక్తానాం ఇక్కడ రెండు చెప్పాడు. వాట్ క్వాలిఫైజ్ వాట్ అన్నది ఇంపార్టెంట్. పట్టాభిషేకానికి వెళ్ళి కూర్చోవలసిన క్షత్రియుడు ఇలాంటి ప్రవర్తనకి ఒడిగట్టకూడదు అన్నది చెప్పాడు. అక్కడ కాంటెక్స్ట్ వేరు కదా. అక్కడ ఏమిట్రా అంటే ఆయనకు అక్కడ పట్టాభిషేకం లాంటి ఏది విషయం లేదు. నంబర్ 2 ఏమిట్రా అంటే చాలా సింపుల్గా గుహుడితో ఒక మాట అన్నాడు అన్నీ ఇచ్చినప్పుడు తినడానికి. శ్రీరాముడు, నేను జటావల్కలధారి అయి ఉన్నాను, మునుల వేషంలో ఉన్నాను, మునుల ప్రవర్తనలో వాళ్ళ ఆచారంలోనే నేను వెళుతున్నాను ఇక్కడ కందమూలాలతోనే, కాబట్టి మిగతావి నేను తినను అన్నాడు. అంచేత ఈవెన్ ఇఫ్ యూ సే దట్ క్షత్రియుడు మాటే చెప్పాడు ఇక్కడ అంటే వితౌట్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ గెటింగ్ కోరనేటెడ్, బ్రాహ్మణుడి వేషంలోనే ఉన్నాడు ఈయన దానికి అర్హుడే అని చెప్పవచ్చు. అది నా అభిప్రాయం. ఉత్తిష్ట నరశార్దూల హిత్వైత దారుణం వ్రతం పురవర్యామిత క్షిప్రం అయోధ్యాం యాహి రాఘవ ఆసీనస్వేవ భరత పౌర జానపదం జనం ఉవాచ సర్వత ప్రేక్ష కిమార్యం నానుశాసత తే
తమూచుర్మహాత్మానం పౌరజానపదా జనాః కాకుస్థమభిజానీమः సమ్యక్ వదతి రాఘవः ఏషోభిః మహాభాగ పితుర్వచసి తిష్టతి అత ఏవ న శక్తాః స్మో వ్యావర్తయితుమంజసా తేషాం ఆజ్ఞాయ వచనం రామో వచనమబ్రవీత్ ఏవం నిబోధ వచనం సుహృదాం ధర్మచక్షుషాం ఏతచ్చైవోభయం శ్రుత్వా సమ్యక్ సంపశ్య రాఘవ ఉత్తిష్ఠత్వం మహాబాహో మాంచ స్పృశ తథోదకం అధోత్థాయ జనం స్పృష్ట్వా భరతో వాక్యమబ్రవీత్ శృణ్వంతు మే పరిషదో మంత్రిణ శ్రేణయస్తథా నయాచే పితరం రాజ్యం నానుశాసామి మాతరం ఆర్యం పరమధర్మజ్ఞం నాను జానామి రాఘవం అన్నాడు. భరతుడు లేచాడు, జనాల వైపు తిరిగాడు. ఓ సభాసదులారా, మంత్రులారా, పౌరులారా, వినండి. రాజ్యము కొరకై నేను మా తండ్రిని ఎన్నడూను యాచించి ఎరుగను. ఈ విషయమై నేను మా తల్లితో ఏమాత్రమును ప్రస్తావించియుండనే లేదు. పరమధర్మజ్ఞుడైన శ్రీరాముని వనవాస విషయమున నా ప్రమేయం ఏమాత్రమును లేదు. తండ్రి ఆదేశానుసారము వనవాసము చేయుట తప్పనిసరి అయినచో ఆ 14 సంవత్సరముల కాలము ఆయనకు మారుగా నేనే వనంలో నివసిస్తానన్నాడు. యది త్వశ్యం వస్తవ్యం కర్తవ్యం చ పితుర్వచః అహమేవ నివత్స్యామి చతుర్దశ సమావనే ధర్మాత్మా తస్య తథ్యేన రాతుర్వాక్యేన విస్మితః ఉవాచ రామः సంప్రేక్ష్య పౌరజానపదం జనం విక్రీతమాహితం క్రీతం యత్ పిత్రా జీవతా మమ న తల్లోపయితుం శక్యం మయా వా భరతేన వా ఉపధిర్న మయా కార్యో వనవాసే జుగుప్సితః యుక్తముక్తం చ కైకేయ్యా పిత్రా మే సుకృతం కృతం జానామి భరతం శాంతం గురు సత్కారకారిణం సర్వమేవాత్ర కళ్యాణం సత్యసంధే మహాత్మని అనేన ధర్మశీలేన వనాత్ ప్రత్యాగతః పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యా పతిరుత్తమః వృత్తో రాజా హి కైకేయ్యా మయా తద్వచనం కృతం అనుదాన్మోచయానేన పితరం తం మహీపతిం. ధర్మాత్ముడైన శ్రీరాముడు తమ్ముని దృఢ వచనములకు ఆశ్చర్యపడ్డట. పౌరులను జానపదులను పలికించి చూచి వాళ్ళతో ఇలా అన్నాడు. తండ్రి గారు జీవించి ఉండగా చేసిన అమ్మకము కుదువబెట్టుట కొనుట మొదలగు వాటిని నేను గాని భరతుడు గాని మార్చేందుకు అమెండ్మెంట్లు ఇవ్వడానికి వీల్లేదు. నాకు మారుగా నా ప్రతినిధి వనవాసము చేయుటకు నేను ఇష్టపడను. ఏలనన సమర్థుడైన వాడు ప్రతినిధితో పనిచేయించుట లోకనింద్యము. ప్రాక్సీ లేదు ఇక్కడ. కైకేయి కోరినది యుక్తమే. మా తండ్రి ఆమెకు వరములను ఇచ్చుడు మంచి పనే. భరతుని గూర్చి నేను బావుగా ఎరుగుదును. అతడు క్షమాశీలుడు, పెద్దలను సత్కరించెడివాడు, సత్యసంధుడును మహాత్ముడును అయిన ఇతనిలో అన్నియు శుభలక్షణములే గలవు. 14 సంవత్సరముల గడువు ముగించుకొని వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ధర్మ స్వభావము గల ఈ సోదరునితో కూడి ఈ రాజ్యమును చక్కగా ఏల్తాను అని చెప్పాడు. ఓ భరత, కైకేయి మహారాజును వరములు అడిగాను. ప్రభువు వాటిని ఆమోదించెను. ఆయన మాటలను పాటించుచు వనవాసము చేయుచున్నాను. నీవును అయోధ్యాధిపతి అయిన మన తండ్రి మాటలను తలదాల్చి ఆయనకు అసత్య దోషము అంటకుండా చేయము. ఇత్యార్చి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అయోధ్యాకాండే 11 సర్గః. ఆ మధ్య ఒకనొక అవధానంలో ప్రసన్నలక్ష్మి గారు అని చెప్పేసి ఒక సమస్య ఇచ్చారు మాడుగుల నాగపణి శర్మ గారికి. అదేమిట్రా అంటే, భరతుడు ఎదిరించి రాముని భాగమడిగే. భరతుడు ఎదిరించి రాముని భాగమడిగే అన్నారు ఆవిడ. మన శర్మ గారు ఏంటంటే అన్నారు ఆయన. అకట కష్టాల కడలి నీకొక్కనికేనా అన్నారు ఆయన. అకట కష్టాల కడలి నీకొక్కనికేనా సుఖ సముద్రమున తేలగ సఖులయంత. నన్ను మరచెదవేల రామన్నయనుచూ భరతుడెదిరించి రాముని భాగమడిగే అన్నారు ఆయన. అఫ్కోర్స్ ఆ మహానుభావుల్ని కొద్దిగా అనుకరించడం తప్ప అంతకంటే నాలంటి వాడు చేయగలిగిందేం లేదు. అలాగే ఇక్కడ చూడండి, నాకు భాగం ఇవ్వయ్యా అంటే కష్టాల కడలి నీకొక్కనికేనా, మేమందరం నీ సోదరులం కామా. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరో చంచరీక నిరంతరం మంగళం మాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాయిరామ్.